హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు నిన్నైతే కటింగ్ వీడియో ఒకటి పెట్టాను కదండి. అది మీకు ఏంటంటే ఇప్పుడు అది మామూలుగా స్టిచ్ చేసేటప్పుడు అటాచ్ చేసేటప్పుడు చిన్న టెక్నిక్ అనేది ఉంటుంది. అది లేకపోతే షోల్డర్ జారిపోతుంది అని చెప్పాను మీకు ఫస్టే. అయితే చూడండి బ్లౌజు మీకు ఫ్రంట్ అయితే ఇదండి. ఫ్రంట్ అయితే మనకి ఇలా వస్తుంది కదా. మీకు వీడియోలో కటింగ్లో కూడా చూపించాను, మీకు ఫోటోలో కూడా తమ్నెయిల్ చెక్ చేసినట్లయితే తమ్నెయిల్లో కూడా అర్థమవుతుంది మీకు. కటింగ్ షేప్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి అనేది వస్తుంది, ఇక్కడ కొంచెం డీప్ అనిపిస్తుంది. కానీ ఈ బ్లౌజ్కి లుక్ అయితే బాగుండాలంటే సేమ్ ఇలా ఉండాల్సిందే అండి. ఇలా డీప్ ఉంటేనే బాగుంటుంది. షోల్డర్ మీద నార్మల్గా వస్తుంది, ఓకేనా. ఇది ఫ్రంట్ అనేది అటాచ్ చేశారు. ఫ్రంట్ అనేది మనం అటాచ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి. బ్యాక్ అయితే చెక్ చేయండి. మనకి బ్యాక్ కూడా ఇలా వస్తుందన్నమాట, ఓకేనా. బ్యాక్ ఈ పార్ట్స్ అన్నీ విడిగా ఉన్నాయి. ఇది ఒక్కసారి చెక్ చేసినట్లయితే ఇది కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. లేదు అంటే మాత్రం తేడా పడిపోయిందంటే బ్లౌజ్ అయితే షోల్డర్ జారిపోతుందండి. ఇక్కడ ఫిట్ చేసేటప్పుడు అంటే చూడండి, ఇక్కడ ఫిట్ చేసేటప్పుడు ఇక్కడ సెట్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా సెట్ చేయాలి. లేదు అంటే మనం కొంచెం కిందకి ఇట్లా క్రాస్గా అట్లా సెట్ చేసామంటే తేడా వచ్చేస్తుంది. ఒక్కసారి చూడండి, స్టిచ్ చేస్తున్నాడు. మోడల్ బ్లౌజులు ఏది కూడా మనకైతే కేవలం స్టిచ్చింగ్లో టైం పట్టిద్ది అనుకుంటాం, కానీ కొంచెం జాగ్రత్తగా చేయకపోతే ఏమవుతుందంటే బ్లౌజ్ అయితే ఫిట్టింగ్ రాదు. బ్లౌజ్ చూడడానికి కూడా 14.5 సారీ బ్లౌజ్ అనేది తేడా వస్తుంది. ఇప్పుడు మార్కింగ్ అనేది చెక్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు మొత్తం లెంత్ మనకు 14.5 రావాలన్నమాట. ఇవేంటంటే బాడీ రెడీ అయిన తర్వాత లెంత్లు అనేది మొత్తం రెడీ చేసుకున్నాక లెంత్ అనేది చెక్ చేయండి. లెంత్ చెక్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది. మనం కుట్టేటప్పుడు జాగ్రత్తగా స్టిచ్ చేయాలి. మీరు ఎక్కువ ఖర్చు పెట్టి కట్ చేసుకొని తర్వాత స్టిచ్చింగ్లో చూసుకుందామంటే ఫిట్టింగ్ తేడా వస్తుంది. అలా కాదు, కరెక్ట్గా ఖర్చు 1/2 ఇంచ్ ఖర్చుతోటే చేసుకోండి, మీకు నీట్గా వస్తుంది బ్లౌజ్ అయితే. మీకు ఒకసారి ఎవరైనా కొత్తగా కుట్టేవాళ్ళు ఏంటంటే మోడల్స్ మీరు ముందు లూజ్ స్టిచ్ అనేది వేసుకోండి. లూజ్ స్టిచ్ వేసుకున్నారంటే ఆటోమేటిక్గా పర్ఫెక్ట్గా ఉందంటే అప్పుడు మీరు తర్వాత స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా చేసుకోవచ్చు. ఒక సైడ్ కరెక్ట్గా చేస్తే రెండో సైడ్ ఆటోమేటిక్గా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా మార్కింగ్ వేసుకొని చేస్తారు వీళ్ళు. ఇప్పుడు 2 సైడ్స్ ఫిట్టింగ్ అనేది వేశారు కదండి. ఇప్పుడు చెక్ చేయండి మీకు బ్యాక్ సైడ్ ఎలా ఉంది అనేది. చూస్తున్నారు కదా, ఇక్కడ కొంచెం బ్రాడ్ అనిపిస్తుంది అంటే నెక్ షేపే అదనమాట. ఇక్కడ ఇలా వచ్చిందంటే మాత్రం షోల్డర్ జారిపోతుంది. అలా కాదండి, మనం క్లాత్ అడ్జస్ట్ చేసినప్పుడు నీట్గా కనబడాలి. అంటే షేప్ అనేది చూడండి ఇప్పుడు కరెక్ట్గా ఉంది. అంటే మీకు ఇక్కడ తక్కువ వచ్చినట్లు ఉంటుంది, వేసుకునేసరికి వెడల్పు అనేది వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా. అయితే ఇలా ఉండడం వల్ల ఏంటంటే మీకు షోల్డర్ జారదు, బ్లౌజ్ అనేది కూడా ఫిట్టింగ్ బాగా వస్తుంది అనమాట. అంటే మెయిన్ ఇలా మోడల్ బ్లౌజెస్ ఏంటంటే షోల్డర్లో జారకుండా ఒక్కటి మాత్రం చెక్ చేయాలి. ప్లస్ మన కింద ఇది ప్యాచ్ అటాచ్ చేసేటప్పుడు ఏంటంటే లెంత్ అనేది కూడా చెక్ చేసుకోవాలండి. ఒకవేళ లెంత్ ఎక్కువ ఉంటే కిందకు పెడతారు. కిందకు పెట్టడం వల్ల ఏంటంటే బ్లౌజ్ తేడా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చుతో మాత్రమే ఇది స్టిచ్ చేశారు కదా. చూడండి, ఇదంతా 1/2 ఇంచ్ ఖర్చుతో మాత్రమే స్టిచ్ వేశారు. ఇదేంటంటే మనకు ఓవర్లాక్ చేశారు. ఇది క్లాత్ అనేది గుచ్చుకోకుండా ఉండడానికి ప్రతిదీ ఓవర్లాక్ అయితే చేస్తారండి మాకు. అంటే చూసారు కదా, ఇది 1/2 ఇంచే చేశారు ఖర్చు. 2 సైడ్స్ సేమ్ అంతే వస్తుందన్నమాట. ఇదంటే పర్ఫెక్ట్గా కట్ చేస్తే మనకు పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ కూడా వస్తుంది. ఇది ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ అంతే వేశాడు. ఫ్రంట్ సైడ్ కూడా ఏంటంటే ఈ ఫ్రంట్ సైడ్ కూడా 1/2 ఇంచే ఖర్చు, ఓకేనా. మీకు సేమ్ అలాగే వస్తుంది. మొత్తం బ్లౌజ్ అయితే అటాచ్ చేస్తున్నారు చూడండి.
చాలా మంది ఈ బ్లౌజ్ కి షోల్డర్ ఏ మెజర్మెంట్ కి ఎంత పెట్టాలి అని అడిగారండి. నిన్న వీడియో పెట్టినప్పుడు చాలా మంది కామెంట్ అయితే చేశారు. ఈ మెజర్మెంట్ కి ఎన్ని ఇంచెస్ పెట్టాలి షోల్డర్ అనేది. నార్మల్ గా 35 చెస్ట్ లూజ్ వాళ్ళకి ఏంటంటే మనం ఎలా చాలా మంది నిన్న కామెంట్ చేశారండి ఈ వీడియో అంటే మీకు షోల్డర్ ఎలా పెట్టాలి ఏంటి అనేది. 35 చెస్ట్ లూజ్ వాళ్ళకి బ్లౌజ్ షోల్డర్ జారకుండా ఉండాలంటే 5.5 పెడతాం కదా. అయితే దానికి నార్మల్ బ్లౌజ్ కటింగ్ కి మోడల్ బ్లౌజ్ కటింగ్ కి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెడతారండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టడం వల్ల బ్రాడ్ అనిపిస్తుంది, కానీ స్టిచ్చింగ్ అయ్యేటప్పటికి మనకు బ్రాడ్నెస్ తెలియదు, షోల్డర్ అనేది నీట్ గా తెలుస్తుంది అనమాట. మీకు తక్కువే ఉంటుంది. అప్పుడు ఏంటంటే షోల్డర్ జారకుండా ఉంటుంది. థ్రెడ్స్ కట్టుకోకుండా ఉండే వాళ్ళు కూడా ఈ మోడల్ బ్లౌజ్ అనేది వేసుకోవచ్చండి. అయితే మొత్తం రెడీ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ కూడా చాలా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది బ్లౌజ్ అయితే పెద్ద బోర్డర్ ఒక సైడ్ పెద్ద బోర్డర్ ఉంటే ఒక సైడ్ చిన్న బోర్డర్ ఉంటేనే మనకి బ్లౌజ్ డిజైన్ అయితే సెట్ అవుతుంది. అదే 2 సైడ్స్ చిన్న బోర్డర్స్ ఉన్న బ్లౌజ్ అయితే మాత్రం మనకు సెట్ అవ్వదు అనమాట. షోల్డర్ అనేది నార్మల్ బ్లౌజ్ కి ఈ బ్లౌజ్ కి 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెట్టి కట్ చేస్తారు. అలా కట్ చేయడం వల్లే మనకి ఆ బ్రాడ్నెస్ ఇక్కడ ఫిట్టింగ్ అనేది నీట్ గా వస్తుంది. మోడల్ బ్లౌజ్ మాస్టర్ ఏముందండి 5 మినిట్స్ లో కట్ చేసేస్తారు. కాకపోతే స్టిచ్చింగ్ టైం పడుతుంది. ప్లస్ స్టిచ్చింగ్ నీట్ గా లేకపోయినా కానీ బ్లౌజ్ ఫిట్టింగ్ రాదు. కేవలం మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చేయండి. అది ఒక్కటి మాత్రం మీకు మెజర్మెంట్ అయితే చెక్ చేసుకుంటూనే చేయాలి మోడల్ బ్లౌజ్ ఎప్పుడు కూడా. ఎందుకంటే మీకు మోడల్ మెజర్మెంట్ చెక్ చేసుకుంటున్నారు అంటే లెంత్ తగ్గకుండా ఉంటుంది. అప్పుడు లెంత్ తగ్గకుండా ఉంది అంటే బ్లౌజ్ కూడా చూడడానికి కూడా ఫిట్టింగ్ మీకు చూసేటప్పుడే తెలుస్తుందండి బ్లౌజ్ ఎలా ఉంది ఏంటి అనేది. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు చేసేటప్పుడు మాత్రం చెక్ చేసుకోండి. బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు మాత్రం స్టిచ్ చేసిన తర్వాత మాత్రం కంపల్సరీ లూజ్ స్టిచ్ మోడల్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు లూజ్ స్టిచ్ అనేది వేసుకొని చెక్ చేసుకున్న తర్వాత నార్మల్గా స్టిచ్ వేసేసుకోండి. మీకు ఈజీగా అయిపోతుంది. ఒకవేళ తేడా ఉన్నా కానీ ఆటోమేటిక్గా తెలుస్తుంది అనమాట. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.